విజయవాడలో ఈ నెల 23, 24 తేదీల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న ఏకాత్మ మానవ ధర్మం జాతీయ మహాసభ పోస్టర్ను ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. 1965 విజయవాడలోనే ఏకాత్మ మార్ధన్ కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు సమగ్ర ఆలోచనతో తీసుకుంటేనే విజయాలు సాధ్యం అవుతాయని, ఏ పనికైనా త్రికరణ శుద్ధితో ఆచరిస్తే ఫలితాలు వస్తాయని తెలిపారు. భారతీయ తత్వం, జ్ఞానం అన్నిటినీ సంబంధించిందని, అందరికీ కావలసిందని ఆనందమేనని, ఆ ఆనందానికి సంబంధించిన మార్గదర్శనాత్రం ఏకాత్మ మానవ ధర్మంలో ఉందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగంగా మా యొక్క 3 సంవత్సరాల కాలఖండంలో ప్రతి మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే జాతీయ అధ్యక్షుడు మార్పు అనేది అనివార్యం. ఆ విధంగా ఒక పరంపర ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నవీన్ గారిని రేపు తిరిగి ఎన్నుకునే విధంగా నామినేషన్ల ఘట్టం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏదైతే మా జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మద్దతును తెలియజేసే విధంగా ఆయన నామినేషన్ పత్రాన్ని ఇవాళ విజయవాడలో పూర్తి చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మా జాతీయ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఈ యొక్క నామినేషన్ పత్రాన్ని వాళ్ళు పూర్తి చేసి ఇవాళ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మీ అందరం కూడా రేపు పెద్ద డెలిగేషన్ ఢిల్లీ వెళ్ళబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ భవన్లో రేపు 12:30కి సమావేశమే. ఆ యొక్క నామినేషన్ పత్రం తీసుకెళ్లి మా కేంద్ర కార్యాలయంలో నితిన్ నవీన్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆ నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. భారతీయ జనతా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.